ఈ మధ్య చిన్న సినిమాల్లో పెద్ద బడ్జెట్ చేసిన సినిమా ప్రీ రిలీజ్కి ముందు ఏమైనా ఉందంటే అది 35 మూవీ. ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి ఈ సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ప్రివ్యూస్ మొదలైన దగ్గర నుంచి చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఈ సినిమా మీద ఒక గుడ్ వైబ్స్ని క్రియేట్ చేశారు. ప్రివ్యూ చూసిన మాకు ఈ సినిమా మీద అలాంటి వైబ్సే కలిగాయి. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఎక్కడో తిరుపతిలో సెట్ అయిన ఒక చిన్న ఫ్యామిలీ కథని తీసుకొని సినిమా చేయటం అనేది చిన్న కథ కాదు. ఇమేజ్ని పట్టించుకోకుండా ఇలాంటి పాత్రల్లో ఒదిగిపోవటం అనేది చిన్న కథ కాదు. ఇలాంటి కథతో వచ్చిన దర్శకుల్ని ప్రోత్సహించి నిర్మాతలు సినిమాలు తీయటం అనేది చిన్న కథ కాదు. అందుకనే ఈ చిన్న కథ నాకు ఒక పెద్ద కథలాగా మన కథలాగా అనిపించింది. ఎప్పుడో మనం సినిమా సబ్జెక్ట్స్ని ఎంచుకునే విధానంలో మనం చాలా దూరం వెళ్ళిపోయాం. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అని, లేకపోతే అవుట్ ఆఫ్ ద గ్యాలాక్సీకి కూడా వెళ్ళిపోయాము. అలాగే మన హీరోయిజం కూడా ఎలాగ ఇల్లు దాటేసింది. మన హీరోయిజం ఎప్పుడో ఇల్లు దాటేసింది. అంటే హీరో డీల్ చేసే సమస్యలు అవన్నీ కూడా ఇంటి సమస్యల్ని దాటి అది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అవన్నీ మనం ఎంటర్టైన్ అవుతున్నాము, వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మనం ఇంటి కథలు అంటే ఒక 12 ఏళ్ల కుర్రాడి కథని తీసుకొని ఒక సినిమాగా మలచడం అనేది ఇప్పుడున్న రోజుల్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన నిర్మాతలకి, ఇలాంటి కథని తీసుకొచ్చిన నందకిషోర్కి కూడా ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి. వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ గట్స్కి, వాళ్ళ అభిరుచికి తప్పకుండా మనం అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసే సినిమాల్లో చిన్నపిల్లల క్యారెక్టర్లన్నీ మోస్ట్ ఆఫ్ ద చిన్నపిల్లల క్యారెక్టర్స్ అన్నీ హీరోలు చిన్నప్పటి పాత్రలు, లేకపోతే వాళ్ళ చిన్నప్పటి ఎమోషన్స్ని పోర్ట్రే చేయడానికి మాత్రమే వాడుతున్నాం. కానీ 12 ఏళ్ల కుర్రాడి దగ్గరే కథని ఆపి చెప్పాలంటే నిర్మాతకి చాలా ధైర్యం కావాలి. అందుకే ఒరిజినల్ సృజన్ గారికి ముందుగా కంగ్రాట్స్ చెప్పాలి. ఇలాంటి కథతో వచ్చిన డైరెక్టర్ని, ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయిన నందకిషోర్కి ఇలాంటి సినిమా డైరెక్టర్ని అప్రిషియేట్ చేసి ఈ కథని చేద్దాం, సినిమాగా చేద్దామని తొలి అడుగు వేయటానికి కారణమైన ప్రొడ్యూసర్స్కి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి. వాళ్ళ అభిరుచి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా అంతా తిరుపతి స్లాంగ్లో, అంటే చిత్తూరు స్లాంగ్లో ఉంటుంది. ఒక చిన్న కుటుంబం, ఒక బస్ కండక్టరు, 2 పిల్లలు, వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు, వాళ్ళ జీవితాలు బాగుండటానికి ప్రతి క్షణం వాళ్ళ జీవితాల గురించి ఆలోచించే మధ్యతరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు. అంటే ఇలాంటి కథలు మనకి వెరీ మచ్ రిలేటెడ్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరం కూడా మనం మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ నుంచి ఎన్నో ఆశలతో, ఎన్నో కళలతో ప్రయాణం మొదలెట్టిన వాళ్ళమే. ఒక అతను ఉంటాడు, కుర్రాడు ఉంటాడు, అరుణ్ అతని పేరు. అతను అన్ని సబ్జెక్ట్స్లోనూ చాలా బ్రైట్గా ఉంటాడు. కానీ మ్యాథ్స్ మీద అతనికి సందేహాలు ఉంటాయి. మ్యాథ్సే తప్పు అని ఒక బలమైన ధోరణి అతనికి ఉంటుంది. మ్యాథ్స్ ఎందుకు ఇలా ఉంటుంది, ఇప్పుడు 2 మైనస్లు కలిస్తే ప్లస్ ఎందుకు అవుతాయి, అసలు ఏ వాల్యూ లేని 0తో మల్టిప్లై చేస్తే ఏదైనా ఎందుకు 0 అయ్యేది, బేసిక్స్ మీద అంటే ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే ఎవరు బాగుపడరని ప్రియదర్శి క్యారెక్టర్ ఉంటుంది. అందరూ ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేయొద్దని చెప్తారు, కానీ ఫండమెంటల్స్ని అర్థమయ్యేలా చెప్పకపోవటం అనేది ఈ సినిమాకున్న సమస్య. అందుకే అతను మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఆ కుర్రాడు ఒక జీరోగా, ఆ క్లాస్లో జీరో అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఆ కుర్రాడిని. అతన్ని చాలామంది హేళన చేస్తారు, లేకపోతే క్రిటిసైజ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే తల్లి ఆ కుర్రాడి సమస్యని తన సమస్య అనుకుందో, ఆ కుర్రాన్ని గెలిపించడానికి ఎప్పుడో తను ఆగిపోయిన చదువుని మళ్ళీ వాడి కోసం మొదలెట్టిందో, అక్కడి నుంచి కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇది చదువు కోసమో లేకపోతే గెలవాలనో చేసిన ప్రయాణం కాదు, ఒక ప్రయత్నం. అంటే మనం దీన్ని దాటడానికి ఎప్పుడైనా పిల్లలకి తల్లిదండ్రులే మోరల్స్గా ఉంటారు, తల్లిదండ్రులే హీరోస్గా ఉంటారు. అలాంటి స్థానంలో ఉన్నవాళ్ళు ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు. ఆ కుర్రాన్ని కావాలంటే ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే ఆల్టర్నేటివ్ చూపిస్తాడు. అరే నీకు చదువులన్నీ పడవు, చక్కగా వేద పాఠశాలలో జాయిన్ అయిపోవు, అప్పుడు నీకు అంకెలతో ఇబ్బంది ఉండదు అంటాడు. కాదు, అంకెలతో ఇబ్బంది లేని జీవితాన్ని వాళ్ళు ఎంచుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు అంకెలతో ఉన్న ఇబ్బందిని దాటి గెలవాలని చూశారు. కాబట్టి అక్కడి నుంచి ఆ కథ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత ఆ కుర్రాడు, జీరోగా ఉన్న కుర్రాడు పాస్ మార్క్స్ వైపుకి ఎలా టర్న్ అయ్యాడు, ఈ ప్రయాణం ఎంత అందంగా సాగిందనేది మిగిలిన కథ. ముఖ్యంగా ఈ కథకి నివేదిత థామస్ అనేది ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్కి, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్లో అంత చక్కగా ఒదిగిపోయింది. నిన్ను కోరి తర్వాత మళ్ళీ గుర్తుండిపోయే పాత్ర. నిన్ను కోరితో ఎంత
హోమ్లీ క్యారెక్టర్ చేసి అందరి మనసుల్లో అలా నివేతా థామస్ అంటే గుర్తుండిపోయిందో, మళ్ళీ ఆ నివేతా థామస్ నిన్ను కోరి తర్వాత మళ్ళీ ఆమె గుర్తుండిపోయే పాత్ర 35 అని చెప్పవచ్చు. ఆ సరస్వతి క్యారెక్టర్కి ప్రాణం పోసింది. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఆవిడ ఆ ప్రపంచంలో తనెంత ఆనందంగా బతుకుతుంది, ఆ ప్రపంచంలో తన కొడుకుని గెలిపించడానికి తనెంత కష్టపడింది. తను ఎప్పుడూ వద్దనుకొని నా అవసరం లేదనుకోనో లేకపోతే ఎందుకు అనుకోనో ఆపేసిన చదువుని మళ్ళీ మొదలెట్టి తన కొడుకుని గెలిపించడానికి తను చేసిన ప్రయత్నం అంటే స్ట్రెంత్ ఆఫ్ మదర్ని ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మదర్ గుర్తు వస్తుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనకి ఏ కష్టం వచ్చినా మనం ఈజీ యాక్సెస్ మదర్సే ఉంటారు. వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటాం, అక్కడి నుంచి మన సమస్యలు నాన్న దగ్గరికి వెళ్తాయి, నాన్న దగ్గర నుంచి ఏదైనా సొల్యూషన్ వస్తుంది. వీటన్నిటితో పాటు ఒక అందమైన లవ్ స్టోరీని, అంటే ఇదొక మెయిన్ లేయర్లో కథ వెళ్ళిపోతుంటే ఒక అందమైన లవ్ స్టోరీ కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే లవ్ స్టోరీ, వాళ్ళ మధ్య ఉండే లవ్ స్టోరీని ఎంత హృదయంగా దర్శకుడు తెర మీదకి తీసుకొచ్చాడంటే, మాకైతే బాపు రమణులు, కె విశ్వనాథ్ లాంటి దిగ్దర్శకులు ఈ దర్శకుల్లో కనిపించారు. అంటే అంత పొయిటిక్గా అనిపించింది. వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం కానీ, గిల్లి కజ్జాలు కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడుకుని సందర్భాల్లో కూడా వాళ్ళ మధ్య ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాటలు ఆపేసినా వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అలాంటి సన్నివేశాలని చాలా అద్భుతంగా తెర మీదకి తీసుకొచ్చాడు. అంటే ఒక సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అనుకోపోవచ్చు. ఏదేంటంటే అంతర్లీనంగా చెప్పడం ఒకటి ఉంటుంది, డైరెక్ట్గా మాటలతో చెప్పడం ఉంటుంది. మాటలతో చెప్పటం కాకుండా కూడా అర్థమయ్యేలా కథని చెప్పడం ఎలాగో ఈ దర్శకుడికి తెలుసని మొదటి సినిమాతోనే అర్థమవుతుంది. ఒక ఈస్థెటిక్ సెన్స్ ఈ సినిమాకి దర్శకుడు తీసుకొచ్చాడు. క్లాస్ రూమ్లో ప్రియదర్శి క్యారెక్టర్ నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్. ఎందుకంటే కుర్రాడు చదువుకోలేకపోతే ఆ చదువుని అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన మాస్టరు, నీకు ఇది అర్థం కాదు, ఇక అతనితో ఎవరు ఉండకండి అని ఒక కొంత నెగిటివ్ షేడ్ అయిన క్యారెక్టర్. బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి అలా పాజిటివ్ అయింది. బట్ మనకి ప్రియదర్శి క్యారెక్టర్ మీద ఆ క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత క్యారెక్టర్ పెరుగుతున్న కొద్దీ ఆ క్యారెక్టర్ మీద మనకు కోపం పెరుగుతూనే ఉంటుంది. అలాగే అతని తమ్ముడిగా చేసిన అతను కానీ క్లాస్ రూమ్లో కళ్ళజోడు పెట్టుకునే కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడైతే లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఆ కుర్రాడు డైలాగ్స్ క్లాప్స్ పడతాయి, అంత బాగా చెప్పాడు. అరుణ్ క్యారెక్టర్ అంటే ఎవరైతే ఈ కథకి మెయిన్ కథానాయకుడు అని చెప్పుకోవాలి, ఒక 12 ఏళ్ళ కుర్రాడు ఉంటే అరుణ్ చాలా అద్భుతంగా చేశాడు. అతనికి ఎలాంటి వర్క్షాప్స్ నిర్వహించారు, లేకపోతే ఎలా తను మోల్డ్ అయ్యాడో తెలియదు, కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి అతని పాత్రలో. కోపం ఉంది, ఆ ఏజ్లో ఉండే చిన్న ఇగో ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఒక అన్నగా ఒక పొసెసివ్నెస్, ఒక కమాండింగ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ కూడా తన పాత్రలో చాలా చక్కగా తీసుకొచ్చాడు. చాలా అంటే ముద్దొచ్చేసాడు ఆ కుర్రాడు, అంత బాగా చేశాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్లో నేరేషను లేకపోతే సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ స్లో నేరేషన్ అనే కంప్లైంట్ ఇవ్వకూడదు. ఈ కథలు ఇలాగే చెప్పాలి. ఈ కథల్లో ఇంకేదన్నా ఇమ్మిడ్చినా లేకపోతే ఈ కథల్లో ఏదైనా ఫోర్స్గా పెట్టినా ఈ కథలో అతకవు. దర్శకుడు దాన్ని చాలా బ్యాలెన్స్ చేశాడు. కథకి ఏది అవసరమో ఎంత అవసరమో తను చాలా క్లియర్గా ఉన్నాడు. అదే తెర మీదకి తీసుకొచ్చాడు. అదే 35ని ఒక అందమైన సినిమాగా మనందరి ముందుకు తీసుకొచ్చింది. తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూడండి. మీ అందరూ అంటే ఫ్యామిలీస్లో అందరూ కలిసి చూడదగ్గ సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు మెయిన్ సెంట్రిక్గా ఉన్న సినిమాలు మరీ తక్కువగా వస్తాయి. మనం బ్యాక్కి వెళ్తే దేవుళ్ళు లాంటి సినిమా చూడవచ్చు, లేకపోతే పసివాడి ప్రాణం చూడవచ్చు. ఇలాంటి కొన్ని సినిమాలే కనిపిస్తూ ఉంటాయి ఇన్నేళ్లలో కూడా. సో అసలు అలాంటి ప్రయత్నం చేసిన నిర్మాతలకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సృజన ఎర్రబోలు కానీ లేకపోతే నిర్మాతలకి. ఇంత మంచి సినిమాకి బ్యాక్ ఎండ్గా ఉన్న రాణా దగ్గుబాటికి, న్యాచురల్ స్టార్ నానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఒక మంచి సినిమా కోసం వాళ్ళిద్దరు చూడటం కాదు, మంచి సినిమా ఎక్కడున్నా కూడా వాళ్ళు దానికి వచ్చి అండగా నిలబడతారని, మంచి సినిమా మీద వాళ్ళకున్న అక్కర, వాళ్ళకున్న మక్కువ ఈ రెండు కూడా వాళ్ళ చేతల్లో చూపించారు. ఈ సినిమాకి అండగా నిలబడి ఈ సినిమాని ప్రమోట్ చేసి 35 అనేది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ అందరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీలోని ఎమోషన్స్ని చాలా రియలిస్టిక్గా కనెక్ట్ చేసిన మూవీ. భార్యాభర్తల మధ్య ప్రేమ కథని అందంగా పోర్ట్రేట్ చేసిన మూవీ. పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలకున్న సందేహాలని ఇది ఇంతే
అని కాకుండా ఇది ఎందుకో చెప్పగలిగితే మాత్రం వాళ్ళు భవిష్యత్తులో చాలా జీనియస్లు అవుతారని ఒకసారి గుర్తు చేసిన మూవీ. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే చాలా సింపుల్ డైలాగ్స్లే, ఆడుతూ ఉంటే మారుతూ ఉంటాయి, అంటే ఏదైనా పని చేస్తూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి అని ఒక పాజిటివ్ సెన్స్లో వచ్చే డైలాగ్ మాత్రం చాలా బాగుంది. భర్త క్యారెక్టర్ చేసిన విశ్వదేవ్ కూడా చాలా చక్కగా చేశాడు. అంటే ఆ క్యారెక్టర్ పరిధిని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్లో ఉండే హద్దులని జ్ఞాపకం ఉంచుకొని కరెక్ట్గా ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలో, ఒక మధ్యతరగతి తండ్రి తాలూకు స్ట్రగుల్ని, ఒక భార్య మీద విపరీతమైన ప్రేమ ఉన్న భర్తగా కొన్ని సందర్భాల్లో తన మాట మీరిందని మాట్లాడకుండా ఉండే సందర్భాల్లో కూడా ప్రేమని ఎక్కడ చూపించాలో అక్కడ చూపించే ఒక ఐడల్ హస్బెండ్ క్యారెక్టర్ని చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, నివితా థామస్కి విశ్వనాథ్కి మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. రియల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళు మారిపోయారు. అంటే ఆ తిరుపతి బ్యాక్డ్రాప్లో చిన్న ఇంట్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులుగా వాళ్ళు ఒదిగిపోయారని చెప్పాలి. సో 35 మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అందించిన మూవీ. తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళకి, ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. 35 మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని ఖచ్చితంగా చెప్తున్నాను.